విలాస్లో రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు పోయి ప్రజల ఆస్తుల మీద రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళని జీరో వాల్యూ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నావు? డిపిఆర్ఏ దిక్కులేదు నీకు, అసలు ఏం చేస్తావో నీకే తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకు ప్రజల ఆస్తులను ఈ రకంగా చేస్తూ ఉన్నావు? ఇంకా విచిత్రమైన మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము టీడీఆర్లు ఇస్తాం. ఇందాక సోదరుడు చెప్తా ఉన్నారు టీడీఆర్ల గురించి, ఆయన సైంటిస్ట్ గారు. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక టీడీఆర్ నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. మొత్తం ఆయనే కొనుక్కొని ఆయన కింద వేసుకొని కూర్చున్నాడు. ఉన్నమాట చెప్తున్నా మీకు, అట్లా మారిపోయింది పరిస్థితి. అందుకే ఇప్పుడు మీ టీడీఆర్కి విలువ కూడా లేదు, ఓన్లీ తిరుపతి రెడ్డి దగ్గర ఉంటేనే దానికి విలువ. ఇది వాస్తవం, నేను చెప్పేదేం అబద్ధం కాదు. మీకు ఏదో కాగితం ఇచ్చినట్టు ఇచ్చి ఇవాళ మీకు జీరో వాల్యూ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను అనేది అందుకే రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఇలా జీరో వాల్యూ ఎవరికి ఉందయ్యా అంటే మా వాళ్ళ ఆస్తులకు కాదు, నీ మాటలకు జీరో వాల్యూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నీ మాటకు జీరో వాల్యూ ఈరోజు మార్కెట్లో. అందుకే నేను ఎవరు నమ్మతలేరు వాస్తవాలు చెప్పాలి అంటే. ఇంకొక మాట నేను అడుగుతా, అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ వాళ్ళ గురించి మొన్న వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి అందులో 2-3 జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని కాకబట్టి వాళ్ళని బుట్టలు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు పాపం చాలా అష్టకష్టాలు పడి, మీరు జర్నలిస్టులు ఏమనుకోకురు పోయి ఏమంటాడు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి నేను మాటిస్తున్నా, పక్కకే 7 ఎకరాలు కొనిస్తా, మీకు అందులోనే ఇంకా బెహతరీన్ కట్టిస్తా అంటుండు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? హనుమాన్ నగర్ వాళ్ళ సంగతి ఏంది? హిమాయత్ సాగర్ వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళకు కూడా జాగాలకు బదులు జాగిస్తావా? పక్కకే ఇస్తావా? సరిపడా జాగాకు బదులు జాగా ఇవ్వాలి కదా. ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. మరి అపార్ట్మెంట్ వాళ్ళని ఒక తిరిగా, బస్తీలను ఒక తిరిగా చూడొద్దు కదా. ప్రభుత్వం అన్నాక అందరు ఒకటే కదా, అందరికి ఓట్లు ఉన్నాయి. మీరైనా ఓటెత్తారు, అంబానీకి ఒకటే ఓటు, మనకు ఒకటే ఓటు. వాళ్ళేం మన 1000 ఓట్లు 1,00,000 ఓట్లు ఉండవు కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతవరకు R&R అసలు ఆలోచన చేసిండ్రా? రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఆలోచన చేసిండ్రా? 2013 చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎంత ఇవ్వాలి కాంపెన్సేషన్, కనీసం మీకు అవగాహన ఉందా మీ ప్రభుత్వానికి? ఉత్త టీడీఆర్లు ఇచ్చి చేలు దులుపుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? ఎవరు ఎంత కోల్పోతున్నారు, ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలి అనేది చట్టం ఉంది. నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అనుకుంటే కుదరదు. మేము కాళేశ్వరం కట్టినాం, కడితే ప్రజలను ఒప్పించి మెప్పించి కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమైన చివరికి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అసలే కాదు. కానీ ఈ దోపిడీకి, నీ భూదోపిడికి, నీ దాహానికి, మూసీ వెనకాల, మూసీ తీరంలో నువ్వేదైతే భూముల మీద కన్నేసి ఇవాళ చేప పేరు చెప్పి చెరువు మొత్తం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నావో దానికి మాత్రం బరాబర్ మేము వ్యతిరేకం, అందులో అనుమానమే లేదనే మాట మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఒక్కసారి చూడండి, ఇది బయో రెమిడియేషన్ ప్లాంట్స్ అంటారు వీటిని కూడా మేము మా డిజైన్లో పెట్టాం. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమీ చేయాల్సిన పని లేదు. ఈ డిజైన్లు యథాతథంగా అమలు చేసి ఒక ఇల్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో చేయవచ్చు. కానీ ఆయన చేయడానికి సిద్ధంగా లేడు. ఆయన ఆలోచన 3,000 ఎకరాలు కావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో, కిందికి పోతే ఇంకా మళ్ళీ ఇంకొక 5-6 ఎకరాలు కావాలి, ఇక్కడ 10,000 మంది కొంపలు కూల్చాలి, కిందికి పోయి మళ్ళీ ఒక 90,000 కొంపలు కూల్చాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మీకు ఎట్లా చేయొచ్చు ఇల్లు కూలగొట్టకుండా అని కొంతమంది మిత్రులు అడుగుతా ఉన్నారు, మీడియా మిత్రులను. అది కూడా చూపెడతాను. ఎట్లా చేయొచ్చు అంటే ముందు ఫ్లడ్ ప్రివెన్షన్ చేయాలి. ఫస్ట్ వరద నీరు రాకుండా చేయాలి. వరద నీరు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ముందు మున్సిపల్ మంత్రికి సోయి ఉండాలి. SNDP అనేది మొత్తం మేము ఆనాడు ఫస్ట్ ఫేజ్లో 1000 కోట్లతో పెడితే, రెండవ ఫేజ్ 5,000 కోట్లతో ప్రతిపాదిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే చేసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? ఆ 5,000 కోట్ల వర్కులు క్యాన్సిల్ చేసిండు. ఫస్ట్ పని వరద నీటి నివారణ కోసం ఫస్ట్ ఫేజ్ మేము పూర్తి చేసి 1000 కోట్లతో ఎట్లయితే అది కనబడుతుంది చూడండి కాలువ, SNDP కాలువ, అట్లా మేము పూర్తి చేసి 1000 కోట్లతో 60 పనులు పూర్తి చేస్తే హైదరాబాద్ నగరంలో రెండవ ఫేజ్లో 5,000 కోట్లు పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మొత్తం రద్దు చేశాడు. హైదరాబాద్లో ముందు వరదను తప్పించాలి అని మేము ప్రయత్నం చేస్తే దాన్ని రద్దు. మేము చేసిన పని వల్ల ఏం లాభం జరిగిందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఇక చూడండి, కట్టక ముందు ఎట్లుండే, కట్టినాక ఎట్లయింది. ఆ పక్కన చూడండి, మల్లారెడ్డి రంగారెడ్డి నగర్లో వర్షం పడితే మునుకుండేది, తర్వాత SNDP కట్టిన తర్వాత నీరు కిందికి సాఫీగా పోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, మూసీలో ఫస్ట్ చేయాల్సిన పని ట్రీటెడ్ వాటర్ ముందు వచ్చేటట్టు చూసుకోవడం, రెండోది వరద నష్టం లేకుండా అన్ని నాళాలను కూడా అవసరమైతే నీట్గా చేసుకోవడం, SNDPని కంటిన్యూ చేయడం. ఆ తర్వాత మీరు మంచిగా గోదావరి నీళ్లు తెచ్చి హిమాయత్ సాగర్లో, ఉస్మాన్ సాగర్లో నింపి గేట్లు ఎత్తి చెక్ డ్యాములు కట్టి నీళ్లు జీవనదిలాగా మూసీని చూపెట్టడం.
దాంతోపాటు ఇవన్నీ కూడా అవే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్. చూడండి, ఆ రోజు పేపర్లు రాసిన వార్తలు ఎట్లా ఎస్ఎన్డిపి వల్ల కొన్ని కాలనీలకు ముంపు తప్పింది చూపెడతాను మీకు. ఇగో 14 ప్రాంతాలకు వరద నుంచి విముక్తి ఈనాడులో. ఇగో హిందూ అనే పేపర్, ఎస్ఎన్డిపి కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడింగ్ దిస్ సీజన్. అంటే ఎస్ఎన్డిపి తీసుకోవడం వల్ల ఏ రకంగా వరద ముప్పు తప్పింది అని చెప్పి పేపర్లు రాసిన వార్తలు ఆ రోజుల్లో ఇవన్నీ కూడా. ఎక్కడెక్కడ చేశాము పనులు కూడా అవన్నీ లిస్ట్ ఉంది చూడండి అక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో. మొత్తం ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని చేసినాం. ఇక్కడ పర్టికులర్గా ఒక్క చాలు మీకు. నేను ముషీరాబాద్లో దగ్గర మేము ముట్టాల్ గారు ఎమ్మెల్యే గారు ఉంటుంది అన్నారు. 420 ఇళ్లలో ఒక్క ఇల్లు పోకుండా దాన్ని వైడెన్ చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ముషీరాబాద్లో. నేను చెప్పింది తప్పైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన మున్సిపల్ మంత్రి, కావాలంటే పోయి చూసుకోవచ్చు. ఒక్క ఇల్లు కూల్చకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినప్పుడు మీరెందుకు చేయలేరు అన్నది ప్రశ్న. ఇంకొక పని కూడా మేము ఆ రోజు డిజైన్లోనే చూపెట్టాం. ఫ్లడ్ కంట్రోల్ అంటే ఇంకెట్లా చేయొచ్చు, ఎట్లా బిల్డింగ్ల మీద నుంచి కూడా నీళ్లను కిందికి జారే విధంగా ముందే ప్లంబింగ్తో సహా అన్ని డిజైన్ చేసి అండర్ గ్రౌండ్ ఎట్లా తీసుకొని పోవచ్చు, కమర్షియల్ బిల్డింగ్ అయితే ఎట్లా, రెసిడెన్షియల్ అయితే ఎట్లా, ఫ్లడ్ కంట్రోల్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం కూడా డిజైన్స్ అన్ని ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఆ రోజు కోవిడ్ తర్వాత డబ్బులు లేక కొంత స్లో డౌన్ చేసినాం తప్ప, లేకపోతే ఈ టర్మ్ కనుక మనం వచ్చింటే ఈ పాటికి హైదరాబాద్లో ఈ పనులన్నీ మనమే చేసేది. బట్ భవిష్యత్తులో మళ్ళీ వచ్చాక మళ్ళీ చేసుకుందాం, ఎట్లాగే నేను చేయడు, మనమే చేసుకుందాం. ఇది ఆ రోజు మేము ప్రతిపాదించిన నిర్మాణాలు. ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ప్రజలకు ఆహ్లాదం ఉండేటట్టు, అట్లాగే పక్కనే మనకి అవసరమైతే ఆ కొల్లూరు నుంచి నార్సింగ్ దాకా ఎట్లయితే సైక్లింగ్ ట్రాక్స్ కూడా కట్టామో, ఎక్కడ జాగా ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ అట్లా చేయాలి అని ప్రతిపాదించాము. ప్రతిపాదించడమే కాకుండా చేసి చూపెట్టాం. మీరు చూడండి, ఆ పైన చేసి చూపెట్టింది, పైన మీరు చూస్తున్నది చేసి చూపెట్టింది, కిందనేమో ప్రతిపాదించిన బొమ్మ. ఇవేవి ఏఐ జనరేటెడ్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారు చూపెట్టిన అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజ్